డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని భారత కరెన్సీపై ముద్రించాలని ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కాలువ రవి అన్నారు. ఈ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ విషయంపై ఈ నెల 27న అంబేద్కర్ వారసులతో దీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట జరిగే ఈ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాది కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాట్లాడుతూ కాలువ రవి దీక్షకు సపోర్ట్ ఇస్తామన్నారు. ఇది న్యాయమైన డిమాండ్ అని తెలిపారు. కరెన్సీ నోటు పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మను కరెన్సీ నోటు పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మను జోహార్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత కరెన్సీ నోట్లపై జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ అంబేద్కర్, ముద్రించాలి అంబేద్కర్ గారి బొమ్మని కరెన్సీ. గత కొంతకాలంగా కాలువ రవి గారు 13 సంవత్సరాల బట్టి కార్యక్రమం చేస్తున్నారు. రెండు కనకారావు గారు మళ్ళీ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. మేము అభినందిస్తూ ఈ కార్యక్రమం చేస్తాం. నవభారత రాజ్యాంగ నిర్మాత, మా దైవం, భారతదేశానికి దశ దిశ దిక్సూచైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని మన భారత కరెన్సీపై ముద్రించాలని గత 13 సంవత్సరాల నుండి మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. నరసరావుపేటలో మొదలైనటువంటి ఉద్యమం ఈరోజు గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి గుంటూరులో అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశం జరపడం జరుగుతుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 27వ తారీఖున కలెక్టర్ గారి ఆఫీస్ ముందు దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు మేము ఒక్కడిగానే ఒంటరి పోరాటం చేయటం జరిగింది. దానివల్ల నేను చాలా బాధ కూడా గురయ్యాను. ఈరోజు నా జాతి పెద్దలు అంబేద్కర్ గారి వారసులందరూ నా వెంట నడుస్తూ ఇంతమంది ఒక వేదిక మీద కూర్చోవడం అయితే నిజంగా భారతదేశంలో ఇదే మొదటిసారని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది నా గొప్పతనం కాదు, అంబేద్కర్ గారి గొప్పతనం. ఎందుకంటే అంబేద్కర్ గారి కోసం ఈరోజు ఇంతమంది మేధావులు, పెద్దలు, రకరకాల మాలమానాడులో ఉన్నటువంటి అన్ని గ్రూపులు, ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి అన్ని గ్రూపులు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మన కొమ్మూరు కనకారావు అన్న కానీ, అదేవిధంగా బందెల కిరణ్ రాజు గారు కానీ, మన అన్న మన రాజేశ్వరబాబు గారు కానీ, ఇట్లా అందరూ కూడా ఒక వేదిక మీద కూర్చొని, అన్నవరపు కిషోర్ అన్న అందరూ ఒక వేదిక మీద కూర్చోవడం అనేది నిజంగా చాలా ఆనందించాల్సిన విషయం. ఖచ్చితంగా ఇది జరిగిద్దని నేను నమ్ముతున్నాను. ఇంతకుముందు మేము ఒంటరి పోరాటం చేశాం, ఆ రోజు మాకు సపోర్ట్ లేదు. ఈ రోజు ఉంది మాకు కొండ. ఏంద్రా కొండ అంటే మా వెనక మా జాతి ఉంది, మా జాతి బిడ్డలు ఉన్నారు, మా జాతి పెద్దలు ఉన్నారు అని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక ముఖ్యంగా ఈ 13 సంవత్సరాల ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు, ఒక పార్టీ కాదండి, అన్ని రాజకీయ పార్టీలకే మేము తెలియజేస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారి వర్ధంతికి, జయంతికి దండలేయటం కాదు మాకు కావాల్సింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి ఆలోచన వలన రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పడింది. అలాంటి బ్యాంకులు ముద్రించినటువంటి కరెన్సీ, ఆ కరెన్సీపై అంబేద్కర్ గారి బొమ్మ లేకపోవటం మాకు చాలా బాధాకరం. ఇది మాకు జరుగుతున్నటువంటి అవమానంగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు, పాలకపక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం ఈ అంశాన్ని. ఆ ఉద్దేశంతోనే ఈ నెల 27వ తారీఖున మేము అన్ని సంఘాలు, అన్ని కులాలు
మా అందరి పెద్దలతో కలుపుకొని మేము దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ దీక్షకి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు, మరీ ముఖ్యంగా మేము చెప్తా ఉన్నాం, ఏ రాజకీయ పార్టీ అయితే అంబేద్కర్ గారిని అవమానపరంగా లేదా చిన్నచూపు చూస్తూ ఈ విషయానికి మద్దతు ఎవరో ఆ రాజకీయ పార్టీలు మాత్రం బహిరంగంగా మేము బహిష్కరిస్తామని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నేను కానీ ఇక్కడ ఉన్నవారు కానీ, ఎందుకంటే మాకు సొంత వ్యక్తిత్వం లేదు, వ్యక్తిగత నిర్ణయాలు లేవు. అంబేద్కర్ గారి నిర్ణయాలు, అంబేద్కర్ గారి కోసం చేసే పోరాటమే మా ఊపిరిగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ గారి బొమ్మని కరెన్సీపై ముద్రించే వరకు మా ఈ పోరాటం ఆగదు. మాకు 27వ తారీఖున జరగబోయేటువంటి దీక్షకి ఈ రాష్ట్రంలో ఉండబడే అన్ని సంఘాలు, అన్ని కులాలు కూడా అంబేద్కర్ గారి వలన లబ్ధి పొందినటువంటి రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నటువంటి పదవులు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంఘీభావం తెలిపి ఇది నెరవేరే విధంగా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టే విధంగా కృషి చేయాలని చెప్పని మీ అందరినీ పేరు పేరున నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్. ఈ నెల 27వ తారీఖున భారత కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి సోదరుడు కాలువ రవి చేపట్టినటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా ఈరోజు వివిధ ప్రజా సంఘాలు, అందులో సోదరులు అడప మోహన్ అన్న గారు, డాక్టర్ చారవాగ్ గారు, అదేవిధంగా అన్న కిరణ్ రాజ్ అన్న గారికి, అదేవిధంగా మన రాజేంద్ర బాబు గారు, అన్వర్ కుషా గారు, ఇంకా ఉన్నటువంటి దళిత సంఘాలకు సోదరి మన కరుణ గారికి, పాత్రికేయ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక న్యాయమైనటువంటి డిమాండ్, రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా భారతదేశానికి ఒక దశ దిశ ఇచ్చినటువంటి ఒక మహారూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహానుభావుడు ఇందాక సోదరులు చెప్పినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటులో కానీ, అదేవిధంగా ఆధునిక భారతదేశం స్వతంత్రం వచ్చినటువంటి కొత్త దినాల్లో భారతదేశం ఆర్థికంగా ఎట్లా ఉండాలనే దాని మీద అంబేద్కర్ అనేటువంటి రచనలు చేసి, అదేవిధంగా ముఖ్యంగా ఆయన ఆర్థిక శాస్త్రం మీద డాక్టరేట్ పొందినటువంటి మహానుభావుడు, భారతదేశం యొక్క దశ దిశని విస్తరించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కనుక మరి మేమిక్కడ సోదరుల యొక్క డిమాండ్ కావచ్చు, మా యొక్క వ్యక్తిగత విషయం అయినా కావచ్చు, మా డిమాండ్ అయినప్పటికీ కూడా ఇక్కడేదో గాంధీ గారు అవమానపరచడం కాదు. ఇక్కడ భారతదేశానికి ప్రపంచ దేశాల్లోనూ ఒక పెద్ద దేశమైనటువంటి భారతదేశం ఈరోజు మన పక్కనటువంటి కమ్యూనిస్ట్ దేశాలు, సోషలిస్ట్ దేశాలు మొత్తం కూడా కూలిపోతున్న తరుణంలో ప్రపంచ దేశాల్లోనూ ఒక పెద్ద దేశం భారతదేశం ప్రజాస్వామ్యం విస్తరిస్తూ ప్రజాస్వామ్యం పరివెళుతుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చేతుల మీద ఉన్నటువంటి రాజ్యాంగం యొక్క కృషి, ఆ రాజ్యాంగం ఉన్నటువంటి ఆ రూపశిల్పినటువంటి ఒక సుదీర్ఘ అనుకున్నటువంటి మహానుభావుడు. కనుక వారిని కూడా భారత కరెన్సీ మీద ముద్రేయడం తప్పేంటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మన పక్కన వంటి బంగ్లాదేశ్ కావచ్చు, లేదా బ్యాంకాక్ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వినాయకుడి విగ్రహాలు, కొన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆ రాజుల యొక్క విగ్రహాలు, ఆ చిత్రపటాలు కరెన్సీ మీద ఉంటున్నప్పుడు మరి భారతదేశంలో మరి ఎంతోమంది తపాడా బిళ్ళ రూపంతోటి ఆ మహానుభావులు గుర్తించుకోవడం కోసం, ఆ మహానుభావుల యొక్క గౌరవాన్ని, ఆ మహానుభావులు ఈ సమాజానికి ఇచ్చినటువంటి సేవల్ని నెక్స్ట్ జనరేషన్కి తెలియటం కోసం ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆ మహానుభావుల యొక్క స్ఫూర్తిని నెక్స్ట్ తరానికి అందించినటువంటి ఉండే ఉద్దేశంతో మరి సోదరుడు గత దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ డిమాండ్ కోసం పోరాటం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా బీసీ నేత అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కూడా గత పార్లమెంటు సమావేశాలు ఇదే అంశాన్ని కూడా పార్లమెంట్లో తేవటం జరిగింది. అంటే దీని పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ డిమాండ్కి సానుకూలంగా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, నన్ను విగ్రహాలను కాదు నా భావాలు కూడా తెలియజేయాలి, నా భావాలు కూడా ప్రజలకు తీసుకొని చెప్పేటువంటి ఆ మహానుభావుడు కోరుకున్నటువంటి సందేశం అయితే ఉందో, ఆ సందేశ స్ఫూర్తితోటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్న క్రమంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మార్కులు పెద్దపెట్టేస్తున్న పరిస్థితి, మనం సామాజికంగా అందిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలు ఎక్కడైనటువంటి విధంగా ఈరోజు దాదాపు 206
విగ్రహం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాన్యుమెంట్ని ఎక్కడా లేని విధంగా ఈరోజు ఒక దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా దాదాపు 450 కోట్లతోటి ఇటీవలే మనం విజయవాడ నగర నడిబొడ్డున మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి అయితే ఉందో ఆ స్ఫూర్తిని ఆచరణాత్మకంగా తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా కాలువ రవి గారు చేసినటువంటి డిమాండ్ అయితే ఉందో ఆ డిమాండ్కి ఖచ్చితంగా మేము మా పార్టీ ఇప్పటికే ఆర్ కృష్ణయ్య గారి ద్వారా పార్లమెంట్లో ఈ సమస్యలు లేవనెత్తడం కూడా జరిగింది. కనుక తక్షణం మిగిలిన పార్టీలు కానీ అదేవిధంగా ఇది యావత్ భారతదేశం వంటి ప్రజాస్వామికవాదులు అదేవిధంగా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భావజాలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది అందరి యొక్క డిమాండ్గా స్వీకరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భావాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సమాజానికి ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని ఒక పునాదులను నిలిపినటువంటి మహానుభావుడి యొక్క స్ఫూర్తి నిలబడాలంటే ఏదైతే మనిషి యొక్క జీవన విధానంలో డబ్బులు ఎంత ముఖ్యమో ఆ డబ్బుల మీద ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని ముద్రించడం ద్వారా అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని చెప్పేసి మేము పేర్కొంటూ 27వ తరగతి ఆ నిరాహారదీక్ష కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పేసి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సంఘీభావం వచ్చినటువంటి ఏదైతే దళిత సంఘాల పెద్దలందరూ కూడా హృదయపూర్వక తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ డిమాండ్ నెరవేరాలని చెప్పేసి నేను ఆశాభావాన్ని తెలియజేస్తా ఉన్నాను.